కాకా నమస్తేనే. నమస్తే. నమస్తే. ఏం పేరు? అంబయ్య. అంబయ్య, ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తావా? ఏది ఊర్లో? ఎక్కడ? జైరాబాద్ రైకోడ్ అసలు. ఇక్కడ ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు అయ్యి. 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ఏంది మరి ఇక్కడ పరిస్థితులు ఎట్లా కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో చూస్తా ఉంటే? ఏమెట్లప్ప, వర్షాలు లేవు, పంటలు లేవు సరిగ్గా, అంతే. పంటలు లేవు. పరిస్థితి ఎట్లుంది మరి రాష్ట్రంలో? ఏంది ఒక్కరు కాసింది. ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఆటోడు చెప్తే వాడు గుంజుకా చింటికాడ వాడేస్తుండే. ఇప్పుడు లైన్ లో వాడు కొట్టుకోండి అవుతుంది. యాప్ పెట్టినట్టుగా ఏం పెట్టిండో ఎక్కడ పెట్టిండో కానీ ఇబ్బందులు. ఇప్పుడు యాప్ లో యూరియా చేయడానికి వస్తుంది, ఒకళ్ళు బుక్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు మాకు బుక్ చేయరాదు. ఆడపోయి మేము బతిలాడాలి. బతిలాడ వాడు మిషన్ వాడితో బేస్తున్నాడు. అట్లా ఫోన్ పే చేసాడు వాడు క్వశ్చన్ తాలి బుక్ చేయాలి. అందరికి ఏనికి వస్తుందా? అదొకటి చెప్పేసి. ఇంతకుముందు యూరియా అయితే విచ్చలెడుగా దొరికేది. ఇట్లా ఆటో చెప్తే 10 బస్తాలు ఇంటికాడ తెచ్చి పడేస్తాడు. ఆటో తెచ్చి ఇప్పుడు నువ్వు పోయినా వస్తా నువ్వు కాదు, మిషన్ వాడితో బేస్తాడు మ్యాచ్. అట్లా వస్తుంది. గోషెక్ అవుతుంది. ఇప్పుడు రైతులకి చాలా పథకాలు పెట్టిడు రేవంత్ రెడ్డి. నువ్వు మాట్లాడుతా అంటే నీ దగ్గర మైక్ పెడతా. సో ఇప్పుడు రైతులకి చాలా పథకాలు పెట్టిండు కదా, ఏంది ఆ పథకాలు ఏమైనా అందుతున్నాయా? ఏంది ఇప్పుడు రైతు బంధు అట, రుణమాఫీ అన్నాడు. రైతు బంధు 2-3 గ్యాపులు చేసిండు, 2 గ్యాపులు ఇచ్చిండు అంతే. రుణమాఫీ సంగతి? రుణమాఫీ అయితే కాలేవప్ప, మాకైతే కాలేదు. వేరే వాళ్ళకి అయింది కానీ మాకైతే కాలేదు. 2 లక్షలు ఉన్నాయి కానీ కాలేవు. ఇట్లా సంగతి నా సంగతి. ఇప్పుడు ఇంకోటి 6 గ్యారెంటీలు పథకాలను పెట్టిండు, చాలా హామీలు ఇచ్చిండు. కాబట్టి ఏంది ఏమన్నా పథకాలు ఏమి ఇచ్చిండప్ప చెప్పు? బస్సు ఒక్కడప్ప ఏమి వెళ్ళాడు. బస్సులు ఆడోళ్ళు అవసరాలు ఉంటే ముసలు ఉంటే గుద్దు కొట్టున్నారు అంతే. రేట్లు కూడా పెంచిండుగా. మాకేం పెంచిండు? మొగోళ్ళకి బస్ కిరాయి పెంచిండు, పొయిటలు పెంచిండు కానీ బస్ కిరాయి పెంచిండు కానీ అలా గుద్దుకుంటాం. పెన్షన్ 4000 అన్నాడు. లేదు, పాత పెంచని 4000 అందులో ఏం లేదు. అట్టనే ఏంది ఇప్పుడు మళ్ళీ ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది జిహెచ్ఎంసీ ఓట్లు ఎట్లుంటది అవకాశం? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కేసీఆర్. అంటే ఇప్పుడు ఎట్లుంటది వీళ్ళ ముగ్గురు మధ్యలో? ఏమో కానీ ఇప్పుడైతే ఈయన ప్రభుత్వం ఈయన రాదు. ఎవరి లోట్ల బియ్యాది లేదు, అందరికి రిక్స్ వచ్చిండు, బర్వైండు అన్నమాట. మొన్న ఏమంటాను తెలుసా రేవంత్ రెడ్డి? 120 సీట్లు అంటే 117 సీట్లతో మళ్ళీ నేనే అధికారం అంటాను అన్నగాని రాడా. ఇప్పుడు మనసులో ప్రేమతో ముంగట మాట్లాడిన కానీ వాళ్ళ మనసులో అయితే కంపల్సరీ వేస్తారు. ముంగట ప్రేమతో నగ్గుతారు, వీడికి ఇష్టం అనుకుంటారు, ఇస్తారు. మారినా కానీ వేయరు, తీసుకున్నా కానీ వేయరు, తిన్నా కానీ వేయరు. అట్లా కాదు, అది మనిషి ఒక ఉల్లాసం. ఇప్పుడు రైతుకు 10 రూపాయలు పంట వండని కాలం కాకపోయినా ఆయన 10 రూపాయలు టైం చెప్పలేడు. వేస్తాను చెప్పిండా? చెప్పలేడు. ఆయన రైతు బాధ వేస్తా, రైతు బీమా వేస్తా, రైతు కళ్యాణ లక్ష్మి ఇస్తాను ఆయన చెప్పకుండా చేసిండు. ఆయన సపోర్ట్ కాలేదు. ఈయన చెప్పి ఇప్పుడు వేస్తాను, మరణాలు వేస్తాడు అంతే. చెప్పుడు ఎక్కువ అయింది, తక్కువ అయింది అంతే సంగతి. కానీ కేసీఆర్ ఏం చేస్తలేడు, అంత నేను చేస్తున్నా. ఇప్పుడు ఈ కాళేశ్వరంలో మొత్తం డబ్బులు తిన్నాడు కేసీఆర్ అని అంటున్నాడు. మరి ఏంది చెప్పుకుంటాడు గొప్పతనం? ఆయన చెప్పుకుంటాడే ప్రభుత్వం. ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు గొప్పతనం, ఎవరిది వాళ్ళకే ముద్దు. ఎట్లుంది పరిస్థితి మరి ఊర్లలో? ఏమైనా పనులు? ఊర్లలో ఇప్పుడు గోషే ఉంది సార్, బోర్డు సరిగ్గా లేవు, కరెంటు ఇష్యూట్ చేస్తే ఇప్పుడు ఈడ మనం ఛార్జ్ చేస్తే మరి అది ఎప్పుడు బంద్ అయ్యాడు తెలియదు, అది బంద్ అయిపోతుంది. అప్పుడేమో బంద్ కాకుండా ఈ ఛార్జ్ చేసి ఇంటికి వస్తే ఇంటికి వెళ్ళి పోయిట్లకి పొలం నిండిపోతుండే. వాళ్ళు ఆడ 24 గంటలకు వచ్చేటప్పుడు బంద్ అవుతుంది, అది బంద్ అయింది ఉన్నది తెలియదు. ఆ సరిగ్గా అట్లా వాడకసి అట్లా ఈ ఉద్యోగాలు అంటే మాకు చదువురాదు కానీ ఇప్పుడైతే ఏ పనులు అయితే ఏం పనులు కాకసి పనులు అయితే చెప్పారు, అప్పుడే మాకు తెలియదు. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఈసారి తెలంగాణలో మాదే అధికారం అంటారు. ఎట్లుంటది? వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఏం అవకాశం ఏముండదు వాళ్ళకి. ఇప్పుడు మధ్య అయితే TRS ముంగట వస్తుంది మళ్ళా. దానికే వేస్తుంటే ప్రతి ఒక్క పిల్ల తల్లి కాడికెళ్ళి ముసలి కాడికెళ్ళి దాన్నే కోరుకుంటుంది. ఆయన చెప్పకుండా పనులు చేసిండు కదా, ఆయన చెప్పి చేస్తే చేయకాసిండు కదా. ఇక రాష్ట్రం దగ్గర ఈయన ఎక్కడ తెచ్చిండు, ఈయన ఆడప్పు చేసిండు, ఆయన అప్పు చేసిండు, పనులు చేసిండు. ఇక పుడుతుంది ఆయన కనుక, పుట్టాడు ఆయన కనుక. ఈ సంసారం మనకు ఆయన పెద్ద సంసారం లేక బరువు. మరి మనం ఇంట్లో మనం ముగ్గురు మనుషులకి నడపని కష్టం, ఆయన దేశం నడపనికి ఆయన కష్టం. అంతే బాధలు.